ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా శుభాభినందనలు. పాస్ కానటువంటి వారు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూమి మీదకి నేర్చుకొని పుట్టలేదు, తెలుసుకొని పుట్టలేదు. అన్నీ కూడా భూమి మీదకి వచ్చిన తర్వాతనే మనం ఎదుగుతూ నేర్చుకున్నాయి. 10+ అనేది పెద్ద విషయం కాదు. చాలా లైట్ తీసుకోండి. ఫెయిల్ అయితే హ్యాపీగా మళ్ళీ రాయండి. అంతేగాని వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. హ్యాపీగా రాయండి, కసిగా చదవండి, మంచి స్థాయికి వెళ్ళండి. ఓకే, లెట్స్ గో. ఇంక మనం టాపిక్లోకి వెళ్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క ఓటరు కూడా ఎదురు చూసేటువంటి రాజకీయాలు జరిగే ఒక ప్రదేశం దర్శి నియోజకవర్గం గురించి అందరికీ తెలుసు. వార్తలు కూడా స్టేట్ వైడ్ కూడా దర్శి ఎక్కువ న్యూస్ని కవర్ చేస్తూ ఉండేది దర్శి ప్రాంతం. సో ఇప్పుడు మనం దర్శి గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆయన. అదేవిధంగా టీడీపీకి చాలా గ్యాప్ తర్వాత, అంటే ఎలక్షన్ సమీపించిన సమయంలో జస్ట్ ఒక 15-20 రోజుల క్రితం వరకు కూడా టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయలేదు దర్శి ప్రాంతంలో. సో ఇప్పుడు ఒక 15-20 రోజుల క్రితం ఆ టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. అది కూడా మొట్టమొదటిసారి దర్శి ప్రాంతంలో ఒక మహిళని ఎంపిక చేయడం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ మహిళ ఎవరో కాదు, గొట్టిపాటి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు, మార్టూరు శాసనసభ నుంచి ఎన్నికైనటువంటి గొట్టిపాటి హనుమంతరావు గారు, వారి మనవరాలు ఈమె నరసయ్య గారి కుమార్తె. నరసయ్య గారు కూడా ఎమ్మెల్యే. అంటే ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఈమెకి చిన్నాన్న అవుతారు. అదేవిధంగా పచ్చూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి గొట్టిపాటి భరత్ ఈమెకి తమ్ముడు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈమె నర్సాపేట హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. నర్సాపేట హాస్పిటల్ వారిదే అనమాట, వారి మామయ్య గారిది. సో ఆయన కూడా డాక్టరు, వాళ్ళ మామయ్య గారు డాక్టరు, వారి హస్బెండ్ కూడా డాక్టర్ అనమాట. సో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసి దర్శి టికెట్కి ఎంపిక అయింది. అధిష్టానం పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కోణం ఏంటంటే అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ గారి చొరవ ఈమెకి సీట్ రావడంలో ఎంతో ఉందని చెప్పొచ్చు. సో ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇక వైఎస్ఆర్సీపీకి వాస్తవానికి ఇక్కడ తిరుగులేని పరిస్థితి అయితే గతంలో కనిపించింది. దగ్గర 30,000 పైచీలకు మెజార్టీతోటి, రాష్ట్రంలో పేరుగాంచినటువంటి మెజార్టీతోటి ఇక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ గెలవడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈసారి అతనికి టికెట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు పాత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా స్పీడ్గా అక్కడ ప్రచారం సాగిస్తూ ఉన్నారు. జిల్లాలో మొట్టమొదటి గెలిచేటువంటి సీటు వైఎస్ఆర్సీపీ సీటు దర్శి సీటు అని చెప్పేసి ఆ ప్రజలంతా కూడా భావిస్తున్న సమయంలో టీడీపీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఒక ట్విస్ట్ ఇచ్చింది. అదే ఈ మహిళా రూపంలో, గొట్టిపాటి లక్ష్మి గారి రూపంలో అక్కడ పాగా వేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఏంటంటే అక్కడ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా లక్ష్మి గారిని పెట్టడం జరిగింది. అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏమికి కలిసి వచ్చినటువంటి అవకాశాలు ఏ అభ్యర్థి కూడా కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా టీడీపీకి 2 ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా జనసేన కూడా 2 వ్యక్తులు ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గతంలో కూడా దర్శి ప్రాంతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు 1-2 ఉన్నారు. వారు కూడా ఈమెకి కలిసి వచ్చే అవకాశం అనమాట. అదేవిధంగా ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా, నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి 10 మందిలో ఆయన కూడా ఒకరు. ఆయన కూడా అనూహ్యంగా టీడీపీలో చేరడం జరిగింది. ఇవన్నీ కూడా లక్ష్మి గారికి ప్లస్ పాయింట్. ఇవి కాక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు, అంటే వాళ్ళ సొంత బాబాయ్ గారు చిన్నాన్న, ఆయన కూడా ఈమె గెలుపుకి కృషి చేస్తున్నాడు. ప్రతిదానికి అంటే అద్దంకి దర్శి పక్కపక్కన ఉండటంతో జస్ట్ కలిసే ఉంటాయి నియోజకవర్గాలు.
సో అందువల్ల ఏంటంటే ప్రతి ప్రచారానికి కావచ్చు, ఈరోజు నామినేషన్లకు కూడా ఆ రవికుమార్ దగ్గరుండి ఆమె చేత నామినేషన్ వేయించి దగ్గర మంచి చెడ్లని కూడా చూసే పరిస్థితి. ఇక రెండు కుటుంబాలు కూడా, ఇటు రవికుమార్ కావచ్చు, అటు లక్ష్మి గారి భర్త గారి కుటుంబం కావచ్చు, ఆర్థికంగా బలమైన కుటుంబాలు. వారికి ఎటువంటి ఆర్థిక లోట్లు అనేది లేదు. వారి ఎలక్షన్కి ఎంతైనా ఖర్చు పెట్టగలరు. మరి అలాంటి సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కొంచెం గడ్డు కాలమే అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరందరూ కలిసి ఏకమయ్యి ఇప్పుడు ఈమెకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులన్నిటి కూడా అధిగమించి జనాన్ని కలుపుకొని పోయి వైఎస్ఆర్సీపీ గెలవడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే గతంలో వారు వన్ సైడ్ అన్నట్టుగా ఇక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ముందుగానే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ ప్రచారత్వంలో చాలా స్పీడ్గా ఉన్నారు. అది ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఇక టీడీపీ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఇక్కడ అభ్యర్థి కూడా ఎవరు రారు. గతంలో పనిచేసినటువంటి సిద్ధారాఘవరావు గారు ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, దామచర్ల సత్య అన్నారు. ఇక అదేవిధంగా రకరకాల కోణాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జికి పనిచేసిన అద్దంకి మాజీ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్య గారి పేరు, ఇట్లా చాలామంది పేర్లు అయితే పరిశీలనలోకి వచ్చినాయి. ఇవేవి కూడా అధిష్టానం తీసుకోలేదు. జస్ట్ చూసి వదిలేసేసి టీడీపీ అధిష్టానం ఏం చేసిందంటే రవికుమార్ గారి, అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ గారి మాట మేరకు ఈ లక్ష్మి గారి పేరును ప్రస్తావించడం, ఆమె గతంలో మా దర్శి నియోజకవర్గంలో 1-2 మండలాలు మార్టూరులో ఉండటం, అవన్నీ వారి కుటుంబాన్ని కలిసి రావడం, ఆ తర్వాత లక్ష్మి గారి అనంగంలోనే ఆ పాత వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంచెం ఆశతోటి ఆమె రావాలన్నట్టుగా కొంచెం అధిష్టానంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు కావచ్చు, టీడీపీ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈమెకి బాగా సపోర్ట్ చేశారు ప్రస్తుత పరిస్థితిలో. సో అందువల్ల ఏంటంటే ఈరోజు జరిగినట్టు నామినేషన్లో ఆమెకి ఎనలేని ఆనందం కనిపించింది. జనసందోహం మామూలుగా లేదు. అసలు ఒక మరో ప్రపంచంలాగా ఒక దాన్ని మాటలతో వివరించలేనటువంటి ఆ జనాన్ని మనం అక్కడ ఈరోజు చూడగలం. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గెలుపు అనేది సులువు అవుతుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫస్ట్ గెలిచే సీటు వైఎస్ఆర్సీపీది దర్శి నుంచేనని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు దర్శి లక్ష్మి వచ్చిన తర్వాత ఆ లక్ష్మీ కళతోటి మొత్తం మారిపోయిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. మరి లక్ష్మి గారు ఇంకా కలవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అందరూ కూడా కలుపుకొని పోతే ఖచ్చితంగా విజయానికి చాలా దగ్గరగా ఉంటుంది. మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే ఇప్పటి వరకు ముందంజలోనే ఉన్నారు, ప్రస్తుతం కూడా ముందంజలోనే ఉన్నారు. కానీ ఈయనకి ఇంతమంది బలం అయితే లేదు. ఓన్లీ వన్ మ్యాన్ షో లాగా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఒక్కరే పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి వారి కుటుంబ సభ్యులను కలుపుకొని. కానీ ఇక్కడ గతంలో జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతలు కావచ్చు, చివరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అభ్యర్థి కూడా టీడీపీలో చేరడంతో కొంచెం ఓటర్లు అయితే కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. సరే ఏది ఏమైనా ఇక్కడ పోటీ అనేది మాత్రం చాలా బలంగా నిలిచినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఈ పోటీకి తెరపడాలంటే మరి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయాలి. మరి లక్ష్మి గెలుస్తుందా లేకపోతే శివప్రసాద్ రెడ్డి గెలుస్తారా? ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా డాక్టర్ కోర్స్ చేసినటువంటి వ్యక్తులు, ఇద్దరు డాక్టర్లు, డాక్టర్ వర్సెస్ డాక్టర్. మరి ఎవరు గెలుస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది. చూస్తుండండి మన బెన్ తెలుగు ఛానల్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. మన ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.